హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. ఏవండోయ్, ఇవాల్టి వ్లాగ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే మీ అందరికీ నేను మంగినపూడి బీచ్ చూపిస్తున్నాను అనమాట. అదేనండి మన బందర్ బీచ్. మాది గుడివాడ కాబట్టి సమ్మర్ హాలిడేస్లో మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళాం. ఏవండోయ్, మీకు ఇంట్రో స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో చూస్తే అర్థమైపోయి ఉంటుంది. బందర్ బీచ్కి వచ్చాము. సో నా నేటివ్కి ఒక 1.5 hour డిస్టెన్స్ అనమాట. బేసిక్‌గా బీచ్‌కి వెళ్ళే దారిలో అండి సడెన్‌గా ఎడమ పక్కకి ఒక లుక్ ఏసాము. ఇదిగోండి ఇవి కనిపించినియి. ఇటుపక్క అంతానేమో చిక్కుడు చిన్న చిక్కుడు తోటంట. నేను తెలియక వేరుశనక్కాయల తోటే అనుకున్నాను. సో అక్కడి నుంచి తీసుకొచ్చేసి చేస్తున్నారనుకున్నాను. కాపోతే ఇక్కడ క్లీన్ చేసి ఉడకబెట్టి బీచ్‌లో అమ్మేస్తారా? ఓహ్! అదండి సంగతి. సో ఇక్కడంతా క్లీన్ చేసేసి చక్కగా బాయిల్ చేసి ఫ్రెష్‌గా బీచ్ దగ్గరికి తీసుకొచ్చి అమ్ముతారంట. ఉడకబెట్టిన పల్లీలు ఎవరికి ఇష్టం ఉండదు గాయ్స్. నేనైతే 2, 3 పొట్లాలు ఈజీగా తినేస్తాను. అదనమాట. రండి బీచ్‌కెళ్దాం, టైం అవుతుంది. అసలు తప్పలు అనేవి లేకుండా చక్కగా గింజ ఉన్న కాయలన్నీ కూడా ఫిల్టర్ చేస్తున్నారండి. చాలా మంచిగా అనిపించింది. మొత్తానికి ఎంటర్ అయిపోతున్నాము. గేట్ ఆఫ్ అరావతి అండ్ మంగినపూడి బీచ్. లవ్లీ, భలే ఉంది, నైస్. ఏమండి, నేను ఎలా చదివానో విన్నారా మీరు? అక్కడ అమరావతి అని రాశారనమాట. ఎం మిస్ అయింది, దాన్ని గేట్ ఆఫ్ అరావతి అని చదివాను. యాక్చువల్గా గేట్ ఆఫ్ అమరావతి అది. మొత్తానికైతే బీచ్లోకి వచ్చేసానండి. అదిగోండి నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అమ్మ వాళ్ళు ఆల్రెడీ వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నారు. నేను మా ఫ్యామిలీ వేరే కజిన్స్ వెనకాల నుంచి ఇదిగో వెళ్తున్నాము. ఎన్ని బీచ్లకి వెళ్ళినా మా ఇంటి దగ్గర కాబట్టి, నాకు చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి బందర్ బీచ్కి వస్తే ఆ ఎమోషన్, ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది. అండ్ అసలు సమ్మర్లానే లేదనమాట, చాలా చల్లగా ఉంది. చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అక్కడ, మీకు చూపిస్తాను. జస్ట్ మినిట్. స్టాల్స్ ఉన్నాయి కానీ యాక్టివ్గా ఉన్నాయో లేదో తెలియట్లేదు. ఫుడ్ అయితే కనిపిస్తూ ఉందండి. మంచిగా ఏంటో నూడిల్స్, ఫ్రైడ్ రైస్, కూల్ డ్రింక్స్ అని ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ అంతా కూడా పానీపూరి, చాట్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని రాస్తుంది. ఒక్క నిమిషం, ఇదిగోండి అదనమాట. చూసారా, కెన్ యూ సీ దాట్? అదిగోండి అన్నీ ఫాస్ట్ ఫుడ్సే. అండ్ అసలు ఆ వ్యూ చూసారా, ఆ కొబ్బరి చెట్లు. అదిగోండి అక్కడ పింక్ కలర్ శారీ మమ్మీ నుంచుని ఎదురు చూస్తోంది. కొంచెం గ్యాప్తో వెనకాల వస్తున్నామంటే ఆత్రం అనమాట. ఎన్ని ఫోన్లు చేశారంటే ఎక్కడున్నారు అని చెప్పి. అదిగోండి నేను అక్కడికి వెళ్తున్నాను. లెట్స్ గో. మా మేనల్లుడు మేము వచ్చామన్నమాట. అయితే బట్టలు మర్చిపోయాడు ఇంట్లో. ఎంత గాలి వస్తుందంటే ఫుల్ బీచ్లో మునిగి తేలినా కూడా ఆ కారు దాకా నడిచెళ్ళేలోపు ఆరిపోతుంది అనమాట. సో మేము కూడా కింద బాటమ్స్ అన్నీ కూడా ఇసుకెళ్ళిందంటే అస్సలు వదలదు. చాలా జాగ్రత్తగా, వీలైనంత తక్కువ లోతుకు వెళితే బెటర్, బట్టలు లేనప్పుడు. బట్టలు ఉంటే మన ఇష్టం. బీచ్ అందాలన్నీ ఒక ఎత్తు అయితేనండి, అసలు బీచ్కి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో శివలింగం ఉందండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే కనుల పండగలాగా అనిపించింది నాకు. చుట్టూ ఏమో దేవుళ్ళ విగ్రహాలు అనమాట. మీరు వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి. నేను మా ఇంటి దగ్గర రెగ్యులర్గా శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉండేదాన్నండి. అయితే ఈ ఊరు వచ్చిన తర్వాత అయ్యో మిస్ అయ్యా అనే ఈశ్వరుణ్ణి అనుకున్నాను. ఇక్కడ బీచ్లో కనిపించారు. ఎంత బాగుందంటే చుట్టూ నందీశ్వరుడు, అలాగే ఇక్కడైతే గణపయ్య, హనుమయ్య, రాముల వారి విగ్రహం, అంతే అన్నీ ఉన్నాయి అన్నమాట. అందరు దేవుళ్ళు ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది. శివయ్య అలా సన్నటి బీచ్ ఇసుక అలా సన్నగా వస్తుందన్నమాట, కాళ్ళకి తగులుతూ. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక రౌండ్ వేయండి అత్త. చిప్పలు జాగ్రత్త. ఏమండి, ఇందాక అన్నాను కదా, రామయ్య తండ్రి, లక్ష్మణుడు, హనుమంతుడు, సీతమ్మ, ఇదిగోండి అమ్మవారు జగన్మాత అండ్ గణపయ్య, ఇంకొక బుల్లి గ్రీన్ గణపయ్య. సో ఇక్కడ ఈ అమ్మవారి బొమ్మ ఇప్పటిదాకా ఇలా పడిపోయిందంటండి. ఆయన ఎవరో వచ్చి పర్టికులర్గా చెప్తున్నారు, కుదిరితే కొంచెం వాటర్తో అభిషేకం చేయండి అమ్మా అని. నాకేమైనా బాటిల్ కానీ ఏమైనా తీసుకురావడానికి పాసిబిలిటీ ఉంటే తీసుకొచ్చి అమ్మకు అభిషేకం అయితే చేస్తాను ష్యూర్గా. సో ఈశ్వరుడు ఇందాక చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది, మంచి ఫీలింగ్ కలుగుతోంది. ఏమండి, బీచ్కి వచ్చినప్పుడు చెప్పుల్లో చేతులు పెట్టుకుని నడిస్తేనే వాకింగ్ స్పీడ్గా నడుస్తాం అనమాట. బేర్ ఫుట్తో వాకింగ్ బెస్ట్. చెప్పులు మీకు దూరంగా ఎక్కడైనా పెట్టుకున్నారనుకోండి, ఖచ్చితంగా ఎత్తుకెళ్ళిపోతారు. చెప్పులు పోతే దరిద్రం అనుకునే రోజులు కాదండి, బ్రాండెడ్ చెప్పులు కాబట్టి జాగ్రత్తగా మనకు దగ్గరలోనే పెట్టుకుందాం. వచ్చేయండి బీచ్ దగ్గరికి వెళ్దాం. ఉండండి అప్పుడే చాలా ఏంటి, లెట్స్ ఎంజాయ్. ఇటు నుంచి కూడా అలా వస్తున్నాయి.
నువ్వు ఆ పిచ్చి మాటలు మాట్లాడక. మా మమ్మీ అండి వచ్చేదాకా ఒక్క కంగారు. ఎక్కడైనా ప్లేసెస్‌కి వెళ్తే ఆవిడకంతా కూడా అమ్మో! అలలొచ్చి కొట్టుకుపోతామేమో, లేకపోతే హైవే మీద వెళ్తున్నాం అనుకోండి, లారీ మీదకొచ్చేస్తదేమో ఇలాంటి మాటలనమాట. అందుకే అన్నాను. ఇలాంటి ప్లేసెస్‌కండి ఫ్రెండ్స్‌తో ఎళ్తే ఒక కిక్కొస్తే, ఇట్లా ఫ్యామిలీతో ఎళ్తే వచ్చే హ్యాపీనెస్ భలే డిఫరెంట్‌గా ఉంటుందండి. ఓకే ఓకే ఓకే. అదిగోండి చూస్తుండగానే నా అల్లుడొచ్చాడు రాత్త అని, పక్కనేమో వాడి ఫ్రెండ్ అనమాట. ఏవండి 40+ ఉన్న నా మదరు ఎనకాల నుంచి నన్ను తిడుతోంది. ఎందుకంత లోపలికెళ్తున్నావని. ఇదిగోండి నా అల్లుడు వాడి ఫ్రెండ్‌కేమో 15 ఇయర్స్ అనమాట. మా వదినమ్మ అయితే ఏమనట్లేదు గానీ, వాళ్ళ ఫ్రెండ్ ఆళ్ళ మదర్ కూడా పాపం వెళ్ళకురా, వెళ్ళకురా అని రెస్ట్రిక్ట్ చేస్తూనే ఉంది. మేము అలా వెళ్తూనే ఉన్నాం అనమాట. ఫుల్లు రెచ్చిపోయి నా అల్లుడు చేపట్టుకుని అలా లోపలికెళ్ళానండి. అక్కడికెళ్ళి అక్కడ వదిలేసాడు మధ్యలో. ఒరేయ్ బాబు! చాలా కాన్ఫిడెంట్‌గా వచ్చానురా నువ్వు ఉన్నావని వదలమాక అని చెప్పాను. బట్ పాపం గట్టిగా పట్టుకున్నాడండి పిల్లాడు చాలా సేపు. ఐ థింక్ ఇది కూడా సిరికి ఇచ్చారా ప్లీజ్? మైక్ రిసీవర్ సెట్ ఉందండి హ్యాండ్ బ్యాగ్‌లో. అందుకని ఎందుకైనా మంచిదని తీసేసాను. ఇప్పటిదాకా అండి మా మమ్మీకి భయపడి నేను లోపలికెళ్ళట్లేదు అని అనుకున్నారు ఆవిడ. విషయం ఏంటంటే నా దగ్గర మైక్ ఉంది ఇక్కడ నెక్ లైన్ దగ్గర. అండ్ ఆఫ్టర్ దాట్ ఈ మైక్ సెట్ ఉందనమాట హ్యాండ్ బ్యాగ్‌లో. అందుకని వెళ్ళలేదు. ఇంకా అవి తీసిన తర్వాత ఇంకా ఆపేదెవడంట, ఆపేదెవరు? ఇంకా మెల్లమెల్లగా, మెల్లమెల్లగా ఇంకా కొంచెం లోపలికెళ్ళాం. ఆవిడ చాలా గురుగురని చూస్తుంది. నీకేమొచ్చిందే మాయ రోగం లాగా చూస్తుంది అనమాట. బేసిక్గా బీచ్కి వచ్చినప్పుడు ఈ మాత్రం లోపలికి రాకపోతే ఎలా అండి? మా అల్లుడు ఉన్నాడన్న కాన్ఫిడెన్స్, లేకపోతే నాకు భయమే బేసిక్గా. మా అమ్మండి నువ్వు బయటకు రా, ఒడ్డుకు రా, నేను ఈడ్చిడ్చి కొడతా టైప్లో అనమాట నన్ను ఇంకా. మెల్లగా కొంచెం కొంచెం వెళ్దాం ముందుకి. దా నడుం దాకా తగలాలి. అంత ఫాస్ట్గా వద్దు, ఆగు, స్లోగా. నువ్వు నడుం దాకా తగలాలి అన్నానని. ఏ గగన్ ఒకళ్ళనొకళ్ళు పట్టుకుందాం సపోర్ట్. వద్దురా పెద్ద వస్తున్నాయి. అదిగో వద్దంటున్నాడు నాగరాజు. ఈతలేదేం లేదా? తెలీదమ్మా, మనకు అంత నాలెడ్జ్ లేదమ్మా. నేనేదో సరదాగా నడుందాకా అలలు తగలాలి అంటే, నడుందాకా ఏంటత్తా నీకు తలదాకా తగిలిస్తాను పదా అని లాక్కెళ్ళాడు. అరే నీకు దండం పెడతా ఉండరా నాయన, లైఫ్లో ఇంకోసారి అడగను అనేదాకా లోపలికి లాక్కెళ్ళాడండి. మొత్తానికైతే వెనక్కి వచ్చాం. పట్టుకుందాం. ఇంకా అండి అమ్మ వాళ్ళందరూ ఒడ్డుకెళ్ళిపోయారు. అమ్మో మా వల్ల కాదన్నారు. జస్ట్ పాదాలు తడిచాక వాళ్ళు హ్యాపీ అనమాట. కానీ మా అత్తమ్మ ఉన్నారండి, బ్రేవ్ గర్ల్ అని చెప్పొచ్చు. అమ్మ పద నేను వస్తాను రా పద అని చెప్పి నాకు కంపెనీ ఇచ్చింది. అంటే ఆల్రెడీ ఒక రౌండ్ వెళ్ళి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళాలనిపించింది నాకు. ఇంక ఇద్దరం కలిపి అక్కడ నుంచుని ఎన్ని ఫోటోలు తీసుకున్నామంటే, ఇంకా వ్లాగ్లో చక్కగా ఆవిడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు నా అన్ని వ్లాగ్స్లో కూడా. సో అక్కడే నుంచుని అటు తిరిగి నుంచుంటే ఇంకా అలలు మొహం మీద కొడతాయి అని ఇలా రివర్స్లో నుంచుని ఎంజాయ్ చేసామండి కొద్దిసేపు. పెద్ద వీరవనితలాగా ఏది చూస్తే అది ఏలవేరి అనమాట మనకి. ఆ బీచ్ రైడర్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయ్యానండి. ఆ పిల్లోడిని ఇసుకించి తీసుకున్నాను. ఫస్ట్ స్లోగా వెళ్ళాను, తర్వాత బాగుందండి. అంటే ఆ పిల్లోడు నా పక్కన కూర్చుంటే మనం నడిపామన్నమాట. లేకపోతే చచ్చేంత భయం వేసింది. బట్ మంచి ఎక్స్పీరియన్స్. ఈసారి మీరు ఏమన్నా బీచ్కి వెళ్ళి ఈ అవకాశం మీకు వస్తే వదులుకోకండి. ఎంతైనా అర్ధమొగ్గుండి కదా అని మా వదిన్ని ఎక్కమన్నానండి. నీ మీద నమ్మకం లేదురా అనింది. వామ్మో! నాకు తెలియకుండా నా అల్లుడు ఏదో చేయబోయాడండోయ్! మొత్తానికి ఇంకా నయం నన్ను ఆపడమో, తోయడమో చేయలేదు. పాపం చేయడులేండి. పాపం ఏదో ట్రై చేశాడు, అది వర్కౌట్ అవ్వలేదు. మనం మటుకు ఇంకా ముందు చూపే గానీ వెనక చూపు ఉండదు కదా! స్లోగా అలా ముందుకెళ్ళిపోయాము. ఇంకా మనకు ఆ ఉత్సాహం అదంతా అయిపోయిందనమాట. ఇంకా చాలులే బాబు నీ డబ్బులు నీకు ఇచ్చేస్తానంటే, అదేంటి సమస్య లేదు మీరు రైడ్ పూర్తి చేయాల్సిందే అని చెప్పి గుండె గుబ్బెలమని న్యూస్ ఇచ్చాడు. సరే ఎనీవేస్ నా పక్కనున్న కొబ్బరి చెట్లు ఆ వ్యూ భలే ఉందండి. అప్పుడు నేను చూడలేదు, ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే ఎంత బాగుందో. మొత్తానికి బుడ్డాన్ని ఎక్కమన్నా నాతో పాటు.
చిన్నప్పుడు ఫస్ట్ టైం జెయింట్ వీల్ ఎక్కినప్పుడు వచ్చిన ఫీలింగ్ వచ్చిందండి బాబు. గుండె జారి ఒళ్ళో పడింది అంతే. మీరు రైజింగ్ ఇవ్వండి మీకెందుకు నేను బ్యాలెన్స్ చేస్తా అన్నాడు. బుడ్డాడు బుడ్డగా ఉన్నాడు కానీ మంచి గట్టిగా ఉన్న బుడ్డాడండి బాబు. చివరి దాకా తీసుకెళ్ళి మంచి యూటర్న్ చేపించి నాతో మొత్తానికైతే ఎక్కడ మొదలు పెట్టామో అక్కడ తీసుకొచ్చి ఆపాడండి. ఇప్పుడు అసలైన కిక్ వచ్చిందనమాట. ఐ మీన్ నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ డబుల్ అయ్యాయి. అంత చివరికెళ్ళి యూటర్న్ చేశాక మనమే రైజింగ్ ఇచ్చి ఇప్పుడు కొంచెం ఎంజాయ్ చేశాను గైస్. సన్సెట్ టైంలో పక్కన అలా అలలు వస్తూ మంచి చల్లటి గాలి వస్తూ ఎంత బాగుందో. ఆ రైడ్ అలా ముగిసిన తర్వాత వెళ్ళే దారిలో ఇదిగోండి చక్కగా చిలక జ్యోతిష్యమైన ఎంత బాగుందో బుజ్జి చిలక. సరే సరదాగా కాసేపు చెప్పించుకుందామని కూర్చున్నా. ఒక ఇత్తడి రాగి కంచు వెండి చేసిన 5 లోహాలు కరగపోసి ఆదివారం అమావాస్య నాడు అఘోరాలు నాగసాధులు అభివృద్ధి వేస్తారు. దాని మీద ఒక కప్ప బొమ్మని వేస్తారు. పాము తినేది కప్ప బొమ్మ భార్య ఇంట్లో కానీ దేవుడు సో ఫ్యామిలీ యాన్సిస్టర్స్ నుండి ఏదో చిన్న దోషం ఉందని చెప్పి దానికి రెమెడీ చెప్తున్నారండి. చాలా శ్రద్ధగా విన్నాను. ఖచ్చితంగా కుదిరితే ఆయన చెప్పినట్టు చేస్తే బెటర్ ఏమో. చిన్నప్పుడు స్కూల్స్లో టీచర్ చెప్పే లెసన్ ఇంత శ్రద్ధగా వింటే ఏ కలెక్టర్నో అయిపోయేదానండి. ఎంత శ్రద్ధగా వింటున్నానో. నేను పట్టుకోవచ్చా? ఇతను 50 రూపీస్ అడిగాడండి ఒక్కళ్ళకి. సో నేను 100 రూపీస్ పెట్టా చేంజ్ ఇస్తారని. నా వీడియోలో చిలకమ్మ రాలేదు మళ్ళీ తీపిచ్చంటే సర్లేండి 100 ఇచ్చారు కదా మళ్ళీ వచ్చిద్ది అంటే మొత్తానికి 100 బాధారు ఆయన. పేరు చెప్పమ్మా అంటే నేను ఊళ్ళో వాళ్ళ పేర్లన్నీ చెప్పొచ్చు కావాలనుకుని ఎవరి పేరైనా చెప్పొచ్చా అని అడిగితే కాదమ్మా నీ పేరే అన్నారు. ఆ చిలక కన్ఫ్యూజ్ అయ్యి ఎన్నిసార్లు తీయాలి నీ కార్డు అని చెప్పి రెక్కలు ఫట కొట్టుకుంటోంది. కానీ భలే మ్యాజిక్ జరిగిందండి. ఫస్ట్ తీసిన కార్డే ఎగ్జాక్ట్లీ తీసింది. మళ్ళీ నాకు ఇష్టమైన శివయ్య అండ్ ఫ్యామిలీ ఐ మీన్ సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళందరూ వచ్చారు. చాలా మంచిగా అనిపించింది. ఓపెన్ చేయమని కాళ్ళకి చెప్పులకి ఆ లెగ్గిన్లో ఎంత తీసుకుందో తెలుసా అండి. ఇలా కొట్టే కొద్దీ రాలుతూనే ఉంది. ఆల్మోస్ట్ నేను ఇంటికి 1 కేజీ తీసుకెళ్ళి ఉంటాను ఇందులో. ఏమండి బీచ్ నుండి మా ఫేవరెట్ తాతారావు స్వీట్స్కి అయితే వెళ్ళామండి. నాకు అక్కడ హల్వా అంటే ఎంత ఇష్టమో. మీలో ఎంతమందికి బందర్ హల్వా ఇష్టమో కామెంట్ చేయండి. సో వెళ్ళే దారిలో సాయిబాబా గారి విగ్రహం ఎంత అందంగా కనిపించిందో. అదిగోండి సూపర్ ఫేమస్ కోనేర్ సెంటర్ అండి బందర్ మిడిల్లో. అండ్ అసలు లైట్స్ చూసారా మంచి రెయిన్బో లైట్స్ లాగా అన్నీ మల్టీ కలర్స్ ఎంత అందంగా ఉందో. మాకు ఆల్మోస్ట్ నైట్ అయిపోయిందండి ఆ టైంలో. ఇంక ఇక్కడ నుంచి స్వీట్స్ కొనుక్కొని అండ్ తర్వాత బందర్ ఫేమస్ జ్యువెలరీ షాప్ కూడా ప్లాన్ చేసాము. మరి ఎంతవరకు వీలవుతుందో చూసి ఎలా నడే వెళ్తుందో అలా మొత్తం చూపిస్తాను. చూసేస్తూ ఉండండి. మొత్తానికి తాతారావు స్వీట్స్కి వచ్చేసామండి. అదిగోండి పైన కనిపిస్తూ ఉందా కొంచెం బ్లర్గా ఉంది. సో పైన చాలా దూరానికే ఆ షాప్ ఏదైతే ఉందో కనిపిస్తుందండి. మా నాన్నమ్మ గారు మా చిన్నప్పుడు కూడా మేము ఇలా స్కూల్తో వెళ్ళినా లేదా మా ఫ్యామిలీతో వెళ్ళినా కూడా చెప్పేవాడు అనమాట. అమ్మ ఖచ్చితంగా తాతారావు స్వీట్స్ నుండి తీసుకురా అని చెప్పి. అంటే ఆ టైం నుండి ఉన్న స్టోర్ ఇది. హల్వా అయితే నెక్స్ట్ లెవెల్ అండి బాబు. ఈ హల్వా కోసం ఎంత దూరం నుంచైనా వెళ్ళి కొనుక్కోవచ్చు అనిపిస్తూ ఉంటుంది. అండ్ బందర్లో ఇంకొక షాప్ మల్లయ్య స్వీట్స్ కూడా చాలా బాగుంటుంది. అలాగే వాణి స్వీట్స్ ఈ 3 అండి క్రేజీ షాప్స్ అనమాట. వావ్ నా ఫేవరెట్ మల్లెపూలు. అబ్బా సమ్మర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ విచ్ ఐ లవ్ ఇస్ మల్లెపూలు అండి. ఎంత బాగుంటాయి అంటే మా వదినమ్మ పాపం ఇంట్లో కూడా చాలా మల్లెపూలు మాకు చక్కగా కోసి కట్టి పెడుతూ ఉంటుంది. అండ్ బయట కూడా లతా కొనుక్కో అని పాపం ఎంకరేజ్ చేసి మరి కొనుక్కోనికి ఇష్టం కదా అని చెప్పి మొత్తానికైతే కొనిచ్చింది. భలే క్రేజీగా ఉన్నాయి ఫ్లవర్స్. బందర్ హల్వా బ్లైండ్గా టేస్ట్ చూడకుండా కొన్నామండి. బట్ ఆ బాదుషా చూసారా లేయర్స్గా భలే ఉంది. అదొకటి శాంపుల్ పీస్ తీసుకుని నేను తిని మా వదినమ్మ కూడా తినిపించాను. ఇప్పుడు కోనేర్ సెంటర్ దగ్గరికి వెళ్తున్నాము. బాదం పాలు ఫేమస్ అన్నారు. అక్కడ ఎక్కడ ఉంటుందో మాకు లొకేషన్ తెలియదు. చూసి మీకు కూడా చూపిస్తాను. కోనేరు
కోనేరు సెంటర్ కాదండి బాబు, అదేదో మ్యాజిక్ సెంటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎటు చూసినా అప్సరా బాదం పాలు అని రాసుంది. ఎక్కడికి వెళ్ళి కొనుక్కోవాలో అర్థం కాదు. దానికి తోడండి ప్రతి బండి మీద కూడా పాత బండి అని రాసుంది. ఇక్కడ ఏం జరిగిందో చెప్పమంటారా? ఫస్ట్ ఒక అతను అమ్ముతూ, మేడం రండి మేడం, మా బండి పాతది, మాది ఓల్డ్, కావాలంటే చూడండి పాత బండి అని కూడా రాసుంది అంటే, ఓకే ఓకే నీ దగ్గరే కొంటానని చక్క శుభ్రంగా కొని తాగాము. తర్వాత రియలైజ్ అయిన విషయం ఏంటంటే ప్రతి బండి మీద రాసింది పాత బండి అని. ఓవరాల్గా నాకు అర్థమైంది ఏంటంటే టేస్ట్ ఏం మారదండి బాబు. అప్సరా బాదం మిల్క్ ఫ్రమ్ బందర్ ఈజ్ సూపర్ ఫేమస్ అనమాట. మీరు వెళ్తే మాత్రం దీన్ని అస్సలు మిస్ అవ్వద్దు, ఏది మిస్ అయినా సరే. ఏమండి ఆ గిన్నెలో నేను చూపిస్తుంది ఏంటనుకుంటున్నారు? బాదం పప్పుని సన్నగా స్లైసెస్లా తరిగారనమాట. సో అవి వేస్తారు పైన టాపింగ్ లాగా. మంచి కోవా ఫ్లేవర్. అండ్ గ్లాస్ అడుగు భాగంలో అండి కోవా ఐస్ క్రీమ్ అని అది పెడుతున్నారు. ఎంత బాగుందంటే మంచి కోవా ఫ్లేవర్, పైనుండి బాదం పాలు అండ్ టాపింగ్స్. ఇంకా బాదం పాలు ఎలా చేస్తారు అనేది అదే సీక్రెట్ ఆఫ్ అప్సరా ఫ్రమ్ బందర్. అది మనకు చెప్పరండి, మనం ఇంత డబ్బులు ఇస్తామన్నా చెప్పరనమాట. ఓకే. ఇక్కడ ఇంకొక కామెడీ జరిగిందండి. నాకెంత ఆత్రం కాకపోతే ఇంకా అలా సర్వ్ చేయడమే అనుకుని, నాకు ఇచ్చేయమ్మా నేను ఇచ్చేస్తాను అందరికీ అన్నాను. ఆగమ్మా ఇంకా ఉంది ప్రాసెస్ అన్నాడు. చూడండి ఒకసారి. నేను తాగి నా వీడియో పని అయిపోతుంటే అక్క ఇంకా మేకింగ్ ఉంది బాగుంది. అట్లా మిక్స్ చేస్తున్నాను, చూపించాము. లవ్లీ అది. మేము ఇక్కడ అప్సరా బాదం పాలు దగ్గర ఉన్నామండి. అబ్బా అసలు సిసలైన ఫినిషింగ్ టచ్ ఇచ్చాడండి బాబు. అసలు ఒక్కొక్క గుటక తాగుతుంటే ఉంది గాయస్, అద్భుతం అనమాట. చాలా టేస్టీగా ఉంది. అది చూసారా, మళ్ళీ పైనుండి మళ్ళీ ఇంత కోవా, అదనమాట ఫైనల్గా అలా ఇస్తారు. నాలా మీరు ఆత్రపడకుండా కాస్త పేషెన్స్తో ఆగండి ఈసారి. అదరగొట్టండి లడ్డు బాగుంది, చాలా నైస్. మీకు ఐస్ క్రీమ్ కావాలా? ఉంటా ఐస్ క్రీమ్. ఓకే, ఇక్కడ పెట్టేనా గ్లాసెస్? ఇప్పుడు నన్ను నేను చాలా బాదం పాలు ఎలా ఉన్నాయి జోషి? ఇంకోటి ఇది నాది 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 నీకు తెస్తుంది. రివ్యూస్ అదిరిపోయింది కదా అత్త, నీకెలా ఉంది? చాలా చాలా టేస్టీగా ఉంది. చాలా చాలా టేస్టీగా ఉంది. అప్సరా బాదం మిల్క్. నీకెలా ఉంది? బాగుందమ్మా. బాగుందా? నాకు మళ్ళీ మా రాజమండ్రి గుర్తొస్తుంది. రాజమండ్రి రోజ్ మిల్క్ గుర్తొచ్చింది అత్త. మొత్తానికండి ఫ్యామిలీతో ఫుల్గా ఆ బాదం పాలు ఎంజాయ్ చేసి, ఇదిగోండి గోల్డ్ ప్రిన్స్ అని చెప్పి ఒక పెద్ద జ్యువెల్ ఇండస్ట్రీ ఇండియా, ఒక పెద్ద రాజుగారి కోటలో ఉందండి బాబు. నేనేదో చిన్న స్టోర్ అనుకున్నాను, ఎంత బాగుందంటే ఎంట్రీ. ఆ నగలు ఇంకా అంతకంటే బాగున్నాయి. చూసే కొద్ది కలెక్షన్స్ అక్షయ పాత్రలాగా ఇంకా చాలండి బాబు అని ఆగమంటే కూడా ఆగకుండా చూపిస్తున్నారు. ఇంకా మేము క్లోజింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి పెద్ద మూడ్ లేదు, కొంచెం అలసటగా ఉంది. ఈసారి మటుకు సూపర్గా ప్లాన్ చేసుకుని పొద్దున్నే హెవీగా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాలని ఫిక్స్ అయ్యానండి. అసలు ఎంత అందమైన కలెక్షన్స్ చూసారా? మొత్తం అసలు గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా లేని అమేజింగ్ కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి. వీళ్ళు సౌత్ జోన్ అంతటికీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంట. కంప్లీట్లీ హోల్సేల్ ప్రైజింగ్. మీరు 5 లక్షలు కాదు కదా, 50 లక్షలు పెట్టి మాల్ కొన్నా కూడా 1 రూపీ కూడా డిస్కౌంట్ ఇవ్వరు. ఎందుకంటే ఆల్రెడీ సూపర్ డిస్కౌంటెడ్ ప్రైజెస్లో అమ్ముతారు వీళ్ళు. ఒక టైంలో అండి మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు, చిల్కలపూడి జ్యువెలరీ అని చెప్పి ఈ నేమ్తో కూడా చాలా ఫేమస్ అనమాట. బందర్ జ్యువెలరీ, చిల్కలపూడి నగలు అనేవాళ్ళు కదా, అట్లా. ఇప్పటిదాకా మీరు చూసింది ఒక సైడ్ ఆఫ్ ద స్టోర్ అండి. ఇది మొత్తం షాప్. ఇదిగోండి ఒక లుక్ వేసేయండి. అసలు వడ్డాణం కలెక్షన్స్ చూసారా? చాలా అంటే చాలా ఉన్నాయి గైస్, మస్ట్ విజిట్ అనమాట. నొక్కనా ఓపెన్ చేసి ఆన్ చేసి ఇచ్చాను నేను. అనిపిస్తున్నానా? ఇలాగే తీయాలి. ఏమండో ఈ కొత్త అరైవల్ అంట, పల్లకిలో పెళ్లి కూతురు థీమ్ అండి. చోకర్ అద్దరిపోయింది చూసారా? బుట్టలేమో అలా స్క్వేర్ షేప్ వచ్చి ఎంత యూనిక్గా ఉన్నాయో. ఫస్ట్ ఇదే కొందామని తీసుకుని ఇంకేదో కొనుక్కెళ్ళానండి. బట్ ఇంటికి వెళ్ళాక ఐ రియలీ ఫెల్ట్ లైక్ అయ్యో ఎందుకు మిస్ చేశాను ఈ సెట్ అని. అంత బ్యూటిఫుల్గా ఉంది. ఏముందిలేండి, మా వదినంకి ఒక ఫోన్ కొట్టానంటే వెళ్ళి తీసుకుంటుంది, లేదా వాళ్ళతో కొరియర్ చేయించుకుంటుంది.
ఏమండో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చోకర్స్ అండ్ బ్యాంగిల్సే కాదు, ఉంగరాల కలెక్షన్ కానీ ఇదిగోండి ఈ మల్టీ కలర్ లక్ష్మి అమ్మవార్లతోటి బ్యాంగిల్ ఉందండి. అంటే నేను ఇందాక తీసుకున్న పల్లెకలో పెళ్లి కూతురు సెట్కి ఈ బ్యాంగిల్స్ అంట. ఎంతో యూనిక్గా ఉందంటే అంత యూనిక్గా ఉంది కలెక్షన్ అంతా కూడా. అదండి, బందర్ మొత్తం చూపించాను. మరి నా వ్లాగ్ నచ్చిందా? మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. నన్ను ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దాట్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేస్తుంది. ఇంటికి వెళ్ళే దారిలో ఏదో అమ్మవారి జాతర జరుగుతోందండి, అది కూడా చిన్న క్లిప్లా తీసుకున్నాను.